నమస్తే, నా పేరు బాలకృష్ణ. QTV న్యూస్కి స్వాగతం. ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. జిల్లాలో ఏఎన్ఎంల పాత్ర అభినందనీయం. ఎప్పటికప్పుడు సర్వేల వివరాలను ఆన్లైన్లో పొందుపరచండి. కలెక్టర్ కాంతిలాల్ దండే. మాజేటు గురవయ్య హై స్కూల్లో ఘనంగా త్యాగరాజస్వామి వారి ఆరాధనోత్సవాలు. జిల్లాల వారీగా నూతన కార్యవర్గాలను ఏర్పాటు చేసి బీసీ ప్రజల సమస్యలపై పోరాడుతాం. బీసీ సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు వరప్రసాద్ యాదవ్. మన జిల్లాలో ఉన్న ప్రతి తల్లి ఆరోగ్యకరమైన జీవనం సాగించేందుకు ఏఎన్ఎంలు ప్రధాన భూమిక పోషించాలని కలెక్టర్ కాంతిలాల్ దండే అన్నారు. నేడు స్థానిక NGO హోంలో ఏఎన్ఎంలకు ఆన్లైన్ అప్లికేషన్లపై ఏర్పాటు చేసిన శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించిన కలెక్టర్ ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. జిల్లాలో వయస్సుల వారీగా పిల్లల వివరాలు, గర్భిణీ స్త్రీల వివరాలు ఎప్పటికప్పుడు ఆన్లైన్ ద్వారా ఏఎన్ఎంలు నమోదు చేయాలన్నారు. ప్రతి వైద్యాధికారి ఏఎన్ఎంలు 100% డేటా నమోదుకు కృషి చేయాలని, గ్రామీణ ప్రాంతాలలో మహిళల ఆరోగ్యంతో పాటుగా అక్షరాస్యతపై కూడా అవగాహన కల్పించాలని కలెక్టర్ ఈ సందర్భంగా కోరారు. ఈ ప్రోగ్రామ్ సక్సెస్ చేయడానికి ఈ ఆన్లైన్ ప్రోగ్రామ్ అనేది ఎందరో ఆల్రెడీ ట్యాక్స్ ఇస్తున్నారు. సో ఈ రోజు ఈ బాధ్యతని మనం రిజిస్టర్ చేసుకుని మన ల్యాప్టాప్లో ఆమె డేటాను పొందుపరుచుకున్నట్లయితే ఆమె మనం రేపటి రోజున వివాహం అయిన తర్వాత తల్లిగా మారబోతున్నప్పుడు, తల్లి యొక్క అవతల అడ్డబోతున్నప్పుడు కూడా తను ట్రాక్ చేసుకుని తన యొక్క మూలాన్ని మనం పరిగణలోకి తీసుకుని తనకు ఏ అవసరం ఉంది, ఏ డెఫిషియన్సీ ఉంది, పుట్టబోయే బిడ్డ ఏ విధంగా ఉండబోతున్నాడు, ఏ ఆరోగ్యం వస్తుంది, ఇవన్నీ కూడా ముందుగా అంచనా వేయచ్చు అని చెప్పి కరెక్టేనండి. ఓకే, కరెక్ట్గా అనిపిస్తుంది నాకు. ఓకే, ఇక్కడ నేను జరిగిస్తున్నాను కాబట్టి అనుకో మన సుహాసిని చెప్పింది కూడా వినాల్సింది. సో నేను డైరెక్ట్స్లో యూజెనిక్స్ని చాలా ఫేవరెట్ సబ్జెక్ట్గా చదివాను. యూజెనిక్స్ అని అనుభవం తెలుసు. యూజెనిక్స్ ఎంతమంది తెలుసండి? సో దాని తర్వాత మాట్లాడదు ఎప్పుడైనా ఒకసారి అవకాశం వస్తే నేను చెప్తాను. సో ప్రధానంగా ఏఎన్ఎం ఆన్లైన్ ప్యాకేజ్ మనం రోజు తీసుకుని మన డిస్ట్రిక్ట్ డేటా అంతటి కూడా సమీకరించుకుని క్రోడీకరించుకుని తెలిసి బట్టి నేను ఈరోజు ఈ చార్ట్ చూసాను. అంటే మేము జాబ్ చార్ట్ని ఎంత సులభతరం చేసింది, అంత సులభతరం చేసింది. ఆశా దగ్గర నుంచి ఇక ఈ యొక్క సబ్జెక్ట్ నుంచి డీటెయిల్స్ తీసుకుని ఒక మదర్కి, ఒక కుటుంబానికి కావాల్సిన అన్ని వైద్య సేవలు కూడా దీంట్లో పొందుపరిచిన అవకాశం అనుకుంది. ఇప్పటివరకు కూడా ఒక పిల్లవాడు ఆ ఇమ్యూనిజేషన్ పెట్టి నేను సోమాసిని ప్రత్యేక మాట్లాడాలంటే అది పల్స్పోలే వేసాను. అలాగే ఇమ్యూనిజేషన్ సబ్జెక్ట్ చూస్తూ ఉన్నాం. సో నేను ప్రకాశంలో ఇక్కడ కూడా ఫాలోఅప్ చేసుకున్నప్పుడు మా ఇమ్యూనైజేషన్ పర్సెంటేజ్ చూసామంటుంది. కొన్ని చోట్ల 110%, 105% నాకు ఇక్కడ ఆశ్చర్యం అవుతుంది. ఏంటిది 100% ఓకే, 100% మాత్రం వస్తారు. ఓకేనా? సుహాసిని రోడ్డే వర్తిస్తున్నాం వాళ్ళకి. స్థానిక అరండలపేటలోని శ్రీ మాజేటు గురవయ్య హై స్కూల్లో నేడు త్యాగరాజస్వామి వారి ఆరాధనోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. 1945లో స్థాపించిన ఈ పాఠశాల నేటికి 71 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా వార్షికోత్సవ వేడుకలను కూడా ఘనంగా నిర్వహించారు. ఈ 2 కార్యక్రమాలను పురస్కరించుకొని ఆరాధన, ఊరేగింపుతో పాటు పలు సాంస్కృతిక కార్యక్రమాలను కూడా ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మీడియాతో హై స్కూలు కార్యదర్శి మాజేటి VSR ప్రసాద్ మాట్లాడుతూ, సుదీర్ఘమైన చరిత్ర కలిగిన ఈ పాఠశాలలో విద్యను అభ్యసించిన వారు నేడు దేశ విదేశాలలో ఉన్నత స్థానాలలో స్థిరపడ్డారని అన్నారు.
పెద్దవాళ్ళ యొక్క కృపతో 43వ సంవత్సరానికి ఇలా చేరటం అనేది ఆనందంగా ఉంది. శ్రీ మాజేడు గురవయ్య గారి యొక్క సత్సంకల్పంతో ఆయన ఈ సంస్థలను ఏర్పాటు చేస్తే దానికి చేదోడుగా రామానుజాచార్యుల వారు ఈ స్థలాన్ని దానం చేసి పిల్లలు చదువుకోవటానికి చాలక ఇబ్బంది పడుతూ ఉంటే త్యాగరాజ ఆరాధనోత్సవం ప్రతి సంవత్సరం కూడా జరుపుతూ అలానే పిల్లల్లో కూడా ఈ సంగీతాత్మకమైనటువంటి తృష్ణ పెంచుతూ వారిలో ఉండేటువంటి యొక్క నైపుణ్యాన్ని వెలికితీసి దిగ్గంత వ్యాప్తి చేయాలనేటువంటి ఆశ అక్షర సత్యమైంది. పూర్వ విద్యార్థి అయినటువంటి శ్రీ కుమాండూరి శేషాద్రి గారు ఇవాళ ముఖ్య అతిథిగా వెంచేశారు. వారు ప్రపంచ ప్రసిద్ధులైన సంగీత విద్వాంసులై అనేక చోట్ల కచేరీలు చేశారు. అలానే సుప్రసిద్ధులైనటువంటి మంగళంపల్లి బాలమురళీ కృష్ణ మొదలైనటువంటి వారికి చక్కగా వాయులీనం కూడా పక్కన ప్రక్కవాద్యంగా అందించినటువంటి యొక్క మహానుభావులు ఇవాళ ముఖ్య అతిథిగా వెంచేశారు. శ్రీ మాజేడి గురవయ్య హై స్కూల్ 71వ వార్షికోత్సవం ఈరోజు బుధవారం 3వ తారీఖు ఫిబ్రవరిన పొద్దునపూట ఈ సంస్థ పెట్టి 1945 సంవత్సరంలో మా తాతగారైన శ్రీ మాజేడి గురవయ్య గారు మాజేడి గురవయ్య హై స్కూల్ అనే పేరుతో రాడీపేటలో ఈ సంస్థను స్థాపించిందండి. అప్పటి నుంచి ఈ సంస్థని పెద్దవాళ్ళు కొనసాగిస్తూ వాడి మనవడైన నేను ప్రస్తుతానికి కార్యదర్శిగా ఉన్నాను. ఈ సంవత్సరం ఈ 71వ వార్షికోత్సవానికి ఇచ్చేసినటువంటి మా చీఫ్ గెస్ట్ గుడివాడ రూపచంద్రరావు గారికి మరియు మా ప్రధాన కార్యదర్శి కేతరాజు నరసింహరావు గారికి, కమిటీ మెంబర్లందరికీ నమస్కారం. తర్వాత ఈ సంస్థ ఇంతకాలం నడవటానికి ఇప్పటి వరకు ఇక్కడ చదివి పెద్దవాళ్ళైనటువంటి విద్యార్థులు ఎంతోమంది డాక్టర్లు, ఇంజనీర్లు అయ్యి దేశ విదేశాల్లో పెద్దవాళ్ళైన తర్వాత కూడా మళ్ళీ స్కూల్కి వెనక్కి వచ్చి వారి వంతు సహాయం చేస్తూ ప్రతి సంవత్సరం పూర్వ విద్యార్థుల సంఘం తరఫున ₹1,00,000 తగ్గకుండా పిల్లలకి యూనిఫామ్లు, బ్యాగులు మరియు పుస్తకాలకు సంబంధించిన కానీ ఎల్సీడీ కానీ అవన్నీ వితరణ చేస్తూనే ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ బీసీ మహిళా ఫెడరేషన్ నూతన రాష్ట్ర అధ్యక్షురాలిగా వేమవరపు వరలక్ష్మి నియమితులయ్యారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బీసీ సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు వరప్రసాద్ యాదవ్ పాల్గొని మాట్లాడారు. విభజన అనంతరం నూతన రాష్ట్రంలో జిల్లాల వారీగా కార్యవర్గాన్ని ఏర్పాటు చేస్తున్నామని, రాష్ట్ర వ్యాప్తంగా సమాఖ్యను బలపరిచేలా కృషి చేస్తున్నామన్నారు. ప్రస్తుత నేపథ్యంలో రాజకీయ పార్టీలు రిజర్వేషన్ల పేరిట సామాజిక వర్గాల మధ్య చిచ్చు పెట్టేందుకు ప్రయత్నిస్తున్నాయని అన్నారు. రిజర్వేషన్లు కల్పించే అంశంపై రాజ్యాంగంలో స్పష్టమైన వివరణ ఉన్నదని, ఏ ప్రభుత్వమైనా కూలంకషంగా అధ్యయనం చేసి సాధ్యాసాధ్యాలను ప్రకటించాలన్నారు. పనిచేస్తున్నటువంటి ఆంధ్రప్రదేశ్ బీసీ మహిళా ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షురాలుగా వేమవరపు వరలక్ష్మి గారిని నియమిస్తూ జాతీయ సంఘం గౌరవాధ్యక్షులు ఆర్ కృష్ణయ్య గారు, జాతీయ అధ్యక్షురాలు భాగ్యలక్ష్మి గారు ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి 13 జిల్లాల్లో ఉన్నటువంటి బీసీ మహిళా ఫెడరేషన్ కార్యవర్గాలని నియమించేందుకు వరలక్ష్మి గారికి అధికారం ఇవ్వడం జరిగింది.
గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి కమిటీలు అన్నింటినీ రద్దు చేసి కొత్తగా మరి బైఫర్కిట్ అయినటువంటి నేపథ్యంలో నవ్యాంధ్రప్రదేశ్ నూతన 13 జిల్లాల్లో కూడా నూతన జిల్లా కమిటీలు అదేవిధంగా రాష్ట్ర స్థాయి కమిటీని ఏర్పాటు చేయడానికి జాతీయ అధ్యక్షురాలు భాగ్యలక్ష్మి గారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఈరోజు ప్రధానంగా రాష్ట్రంలో కీలకమైనటువంటి చర్చ నడుస్తూ ఉంది. కాపులని బీసీ జాబితాలో చేర్చాలని పెద్ద ఎత్తున ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలన్నీ మొత్తంగా ఎన్నికల మేనిఫెస్టోలో లేనటువంటి అంశాలను కూడా ఈరోజు కొన్ని రాజకీయ పార్టీలు కేవలం స్వార్థపూరితమైనటువంటి రాజకీయ ప్రయోజనాల కోసం మరి సామాజిక వర్గాల మధ్య చిచ్చు పెడతా ఉన్నారు. బీసీలు కాపుల మధ్య ఒక అంతరాన్ని పెంచి మరి రాజకీయ లబ్ధి పొందాలనేటువంటి రాజకీయ పార్టీలకి తగిన గుణపాఠం చెప్తామని కూడా ఈ సందర్భంగా బీసీ సంక్షేమ సంఘం తరఫున హెచ్చరిస్తా ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వం ఏ ప్రాతిపదిక మీద కాపులను బీసీ జాబితాలో చేరుస్తారని మేము ఈ సందర్భంగా ప్రశ్నిస్తా ఉన్నాం. ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో మరి ఆ రోజు ప్రతి కులానికి రిజర్వేషన్ ఉన్నటువంటి సందర్భం ఉంది. స్వాతంత్రానికి పూర్వం ఏదైతే కమ్యూనల్ జీవో ఉందో ఆ కమ్యూనల్ జీవోకి 4 సార్లు సవరణ చేయడం జరిగింది. 1947లో చివరిసారిగా కమ్యూనల్ జీవో సవరణ చేసినప్పుడు బ్యాక్వర్డ్ క్యాస్ట్ బ్రాహ్మిన్ హిందూస్గా గుర్తించినటువంటి కులాల్లో కాపు కులం లేదనేటువంటి విషయాన్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం గుర్తెరగాలని ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం. అనేక విధాలుగా మోసం చేస్తూ ఉన్నారు. మేము మరి కాపులు బీసీలు చేర్చే విషయంలో మేము వ్యతిరేకిస్తున్నాం, ఖండిస్తున్నాం. మేము త్వరలోనే అన్ని కలెక్టరేట్లో మేమంతా కూడా బీసీలు ఎస్టీ ఎస్సీలు అంతా కూడా మరి బీసీలు ఐక్య పోరాటానికి సిద్ధమవుతూ మేము మాకు అన్యాయం జరిగితే ప్రత్యేక ఏర్పాట్లు కూడా మేము నిర్ణయించుకొని మేము విషయాలను ఖండిస్తూ ఉన్నాము. అదేవిధంగా కాపుల్ని బీసీలో కనుక చేరిస్తే అంబేద్కర్ గారిని జ్యోతిరావు పులే గారిని అవమానించినట్టని ఈ విషయాన్ని మేము ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థి మృతికి నిరసనగా నేడు విద్యార్థి సంఘాలు రాష్ట్ర వ్యాప్తంగా కళాశాలల బంద్కు పిలుపునిచ్చాయి. జిల్లాలో కూడా బంద్ ప్రశాంతంగా కొనసాగింది. ఏఎస్ఎఫ్, ఎస్ఎఫ్ఐ, వైఎస్ఆర్సీపీ విద్యార్థి విభాగం నాయకులు నగరంలోని పాఠశాలలు, కళాశాలల వద్ద ఆందోళనలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశవ్యాప్తంగా అన్ని విద్యార్థి సంఘాలు ఈ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయని, రోహిత్ మృతికి కారణమైన ప్రతి ఒక్కరిపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. విద్యాలయాల్లో రాజకీయ జోక్యాలకు తావు లేకుండా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలన్నారు. విద్యార్థి వేముల రోహిత్ చనిపోయి 15 రోజులు గడుస్తున్నా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ విద్యార్థి చావుకు కారణం ఎవరు అనేటువంటి విషయాన్ని తేల్చని కారణంగా ఈరోజు ఎస్ఎఫ్ఐ, ఏఎస్ఎఫ్, ఎన్ఎస్యుఐ, వైఎస్ఆర్ స్టూడెంట్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా విద్యా సంస్థల బంద్ని నిర్వహించడం జరుగుతుంది. దీనిలో భాగంగా గుంటూరు నగరంలో విద్యా సంస్థల్ని బంద్ నిర్వహిస్తూ ఉన్నాం. కొన్ని ప్రత్యేక పరిస్థితులు ఉన్నప్పటికీ విద్యా సంస్థల యాజమాన్యాలు, విద్యార్థులు ఈ ఇష్యూ పట్ల ప్రత్యేకంగా సానుభూతిని వ్యక్తం చేస్తూ బంద్కి సంపూర్ణంగా సహకరించారు. వారందరికీ మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. కేంద్ర ప్రభుత్వం రోహిత్ విషయంలో చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉంది. రోహిత్ మృతికి కారణమైనటువంటి ఏబీవీపీ గుండాలు రోడ్ల మీద అడ్డగోలుగా విచక్షణ రహితంగా రెచ్చగొట్టే విధంగా వీరి చావుకు కారణం వేరే వాళ్ళు అనేటువంటి విధంగా వ్యాఖ్యలు చేస్తూ కార్యక్రమాలు చేస్తుంటే వాటిని ప్రోత్సహిస్తూ చూస్తూ ఊరుకుంటుంది. అది సరైనటువంటి చర్య విధానం కాదు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని విద్యా సంఘాలు కలిసి ఒక జాయింట్ యాక్షన్ కమిటీ పేరుతో ఏదైతే సెంట్రల్ యూనివర్సిటీలో జరుగుతున్నటువంటి మరి వేముల రోహిత్ ఆత్మహత్య ఘటన ఇది కేంద్ర ప్రభుత్వ హత్యగానే భావించాలి. ఎందుకంటే మతోన్మాదులు ఇవాళ విశ్వవిద్యాలయాల్లో ఒక మతం పేరుతో అక్కడ కుల సంబంధించినటువంటి మతం పేరుతో విద్వేషాలు రెచ్చగొట్టి మా ఆధిపత్యం ఉండని చెప్పి ఈరోజు ఇవాళ మతోన్మాదం చేసినటువంటి దాడుల్లోనే ఇవాళ వేముల రోహిత్ అనే వ్యక్తి విద్యార్థి చనిపోవడం జరిగింది. కాబట్టి ఈ వేముల రోహిత్ ఆత్మహత్య ఘటనకు కారణమైనటువంటి నిందితుల్ని కఠినంగా శిక్షించాలా. అట్లానే ఈ ఘటనకు బాధ్యత వహిస్తూ కేంద్ర మంత్రి అయినటువంటి బండా దత్తాత్రేయ గారు
శృతి ఇరానీ, అట్లనే ఎమ్మెల్సీ రామచంద్రయ్య, ఏవీపీ నాయకులు అయితే ఎవరైతే సుశీల్ కుమార్ని తక్షణం అరెస్ట్ చేయాలా. అట్లానే విశ్వవిద్యాలయాన్ని ఆధునిక దేవాలయంలో ఇలాంటి ఘటనలు జరగటం చాలా బాధాకరం. మరి కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి ఇలాంటి ఘటనలు ఏ విశ్వవిద్యాలయాల్లో జరగకుండా చర్యలు చేపట్టాలా. QTV న్యూస్లో ఇప్పటిక విరామం.